ఈరోజు విజయవాడ తూర్పు నియోజకవర్గం ఎన్టీఆర్ సర్కిల్లో ఇంటింటి ప్రచారం చేస్తూ ఉన్నాము. మన టీడీపీ నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు, అదేవిధంగా మన జనసేన సభ్యులు మన అందరం కూడా కలిసి ఈ రోజున ప్రతి ఇంటికి వెళ్ళి గవర్నమెంట్ రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ రకమైన అభివృద్ధి సంక్షేమం మనం చూడబోతున్నామో ప్రతి ఒక్కరికి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. మరి కొంతమంది మాకు ఇప్పటికే తెలుసు, ఈ రోజున మరి 2 పిల్లలున్నా 3 పిల్లలున్నా అమ్మఒడి ఇస్తానన్న జగన్మోహన్ రెడ్డి మోసం చేసి కేవలం ఒక్కరికే అది కూడా 13,000 ఇస్తా ఉన్నారు. మనం అధికారంలోకి వస్తే 2 పిల్లలుంటే 30,000, 3 పిల్లలున్నా 45,000 చొప్పున బ్యాంక్ అకౌంట్లో పడుతుందని, అదేవిధంగా తల్లులకు కూడా నెలకి ప్రతి నెల 1,500 వాళ్ళ అకౌంట్లో సంవత్సరానికి 18,000, అదేవిధంగా గ్యాస్ సిలిండర్లు 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వటం, మరి నిరుద్యోగ భృతి కింద ప్రతి నెల 3,000 చొప్పున యువకులకి యువతకి ఈ రోజున నిరుద్యోగ భృతి, అదేవిధంగా వాళ్ళకి ఉద్యోగాలు వచ్చే విధంగా ఈ రోజున పరిశ్రమలు తీసుకొచ్చేది మరి తెలుగుదేశం ప్రభుత్వమే అని ప్రజలందరూ కూడా నమ్ముతూ ఉన్నారు. ఉచిత బస్సు ప్రయాణం, ఇవన్నీ కాకుండా నిన్ననే మనం ఒక జైహో బీసీ అనే ఒక పెద్ద సభని సక్సెస్ఫుల్గా చేసుకుని మన పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒక మేనిఫెస్టోని విడుదల చేయటం కూడా మనం చూసాం. మరి బీసీ సోదరులకి 50 సంవత్సరాలకే వాళ్ళు రకరకాల వృత్తుల్లో ఉండి వాళ్ళకి చాలా తొందరగా వృద్ధాప్యం వస్తుంది కాబట్టి వాళ్ళకి 50 సంవత్సరాలకే పింఛను ఏర్పాటు చేయడం జరిగింది. అది కూడా పింఛను 4,000 చేశారు. మరి గతంలో 200 నుంచి 2,000 చేసింది చంద్రబాబు గారు. ఆ 2,000ని 3,000 చేస్తానన్నారు. ఆయన వస్తే 3,000 వెంటనే అయ్యేది. ఇది విజయవాడ మరి రాజధాని అయి ఉంటే కనుక ఇప్పటికే ఎంతోమంది యువతకి ఉద్యోగాలు వచ్చే విధంగా ఎన్నో పరిశ్రమలు వచ్చి ఉండేవి. ఇప్పటికే మరి కేవలం 2-3 సంవత్సరాల కాలంలోనే చంద్రబాబు గారు 34,000 ఎకరాలని ఇవాళ రైతాంగం ఆయన్ని నమ్మి ఇచ్చినందుకు అక్కడ సచివాలయం, అసెంబ్లీ లాంటివి, మరి అదేవిధంగా హైకోర్టు, డీజీపీ కార్యాలయం ఇన్ని ఏర్పాటు చేస్తే ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి తను చేసింది ఏంటంటే ఒక్క ఇటుక కూడా వేయలేదు. ఇప్పటి వరకు రోడ్లు కంకరతో సహా తవ్వేశాడు. అక్కడ ఉన్న పైప్ లైన్లు కూడా కట్ చేసి దొంగతనాలు చేయని ప్రోత్సహించిన సందర్భం. అయితే నిన్న ఆయనే స్వయంగా, ప్రభుత్వమే స్వయంగా సచివాలయాన్ని తాకట్టు పెట్టారు. మరి అది జగన్మోహన్ రెడ్డి పాలన తీరు. చంద్రబాబు గారు ఇవన్నీ నిర్మాణం చేస్తే ఇతను వచ్చి చేసిందల్లా ఆ ఆస్తిని తాకట్లు పెట్టడం. నిన్నటి వరకు ఇవన్నీ కూడా అసలు ప్రొజెక్షనే, ఇక్కడ ఏం లేదు అని చెప్పిన ఈ జగన్మోహన్ రెడ్డి ఇవాళ అదే బిల్డింగులను తీసుకెళ్ళి తాకట్టు పెట్టి 385 కోట్లు తీసుకొచ్చాడు. మరి రాబోయే రోజుల్లో ల్యాండ్ టైటిలింగ్ చట్టం ద్వారా మన ఆస్తుల్ని కూడా డాక్యుమెంట్లను తీసుకుని వెళ్ళి తన దగ్గర పెట్టుకుంటానని అంటే ఇవాళ భయపడిపోతూ ఉన్నారు ప్రజలందరూ కూడా. మరి రేపు రాబోయే రోజుల్లో మనల్ని తాకట్టు పెట్టడని, మన ఆస్తుల్ని తాకట్టు పెట్టేసి మన ఆస్తుల్ని కాజేయడని ఏంటి నమ్మకం అని ఇవాళ సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నారు. దానికి సమాధానం చెప్పలేక పైగా వాళ్ళ మంత్రుల్ని ఉసిగొలుపుతూ ఉన్నాడు. గవర్నమెంట్ ఆస్తుల్ని తాకట్టు పెట్టరా డబ్బులు అవసరం అయితే అంటే తాకట్టు పెట్టే పరిస్థితి, ఇన్ని లక్షల కోట్ల అప్పులు చేసే పరిస్థితి ఎందుకు వచ్చిందంటే మీకు పాలన చేతగాక. 14 సంవత్సరాలుగా చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, 40 సంవత్సరాలుగా రాజకీయ జీవితంలో ఉన్నారు. మరి ఏనాడైనా ప్రభుత్వ ఆస్తుల్ని ఈ విధంగా అసెంబ్లీలని తాకట్టు పెట్టడం, మరి సచివాలయాలని తాకట్టు పెట్టడం మనం ఎక్కడ చూడలేదు. కానీ వీళ్ళు నిర్భీతిగా, నిస్సిగ్గుగా వీళ్ళు ప్రజలకి తెలియజేస్తూ ఉన్నారు, మేము ఏదైనా తాకట్టు పెడతామని. రేపు మన తలలను తీసుకెళ్ళి తాకట్టు పెడతారు. మళ్ళీ ఈ రోజున అదే జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నుకుంటే తస్మాత్ జాగ్రత్త, ప్రజలు జాగ్రత్తగా ఉండండి, ఒక మంచి పాలనని తీసుకొద్దాం. ఏదో ఒకరోజు అంటే మోసం పోయాం, ఒక్క అవకాశం అని అడిగితే మోసం పోయాం. ఆ ఒక్క అవకాశం అనే మాటనే మీరు నమ్మొద్దు. పాలన చూసిన చంద్రబాబు గారిని ఒక పక్కన అక్కడ హైదరాబాద్ని అభివృద్ధి చేశారు, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో. మరి చూడండి ఎంత అభివృద్ధి చెందుతుంది మన దాయాది రాష్ట్రం. ఇవాళ విడిపోయిన ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కేవలం 5 సంవత్సరాల్లో చంద్రబాబు గారిని నమ్మి గెలిపించినప్పుడు బ్రహ్మాండంగా మనం అన్నీ ఏర్పాటు చేసుకున్నాం, రాజధానిని ఏర్పాటు చేసుకున్నాం, అన్ని జిల్లాలలో చక్కటి పరిశ్రమలు తెచ్చుకున్నాం, ఉద్యోగాలు ఇచ్చాం.
అన్నీ చేసాం. కానీ ఒక్క అవకాశం అనే మాటకి నమ్మి ఈ 5 సంవత్సరాలుగా దశాబ్ద కాలం వెనక్కి వెళ్ళిపోయింది. మళ్ళీ చాలా కష్టపడితే కానీ మళ్ళీ మనం ఆంధ్ర రాష్ట్రాన్ని నెంబర్ 1గా నిలబెట్టలేం. దానికి సాధ్యం చేయగలిగేది ఒక్క చంద్రబాబు గారే. ఇక్కడ మరి గద్దె రామ్మోహన్ గారు ప్రశాంతంగా విజయవాడ నగరం ముందుకెళ్ళటానికి గత దశాబ్ద కాలంగా ఎమ్మెల్యేగా, అంతకుముందు ఎంపీగా ఎన్నో సేవలు అందించారు. అయినా ప్రజలు మళ్ళీ మళ్ళీ ఎన్నుకున్నారంటే కారణం విజయవాడ నగరాన్ని రౌడీయిజం అనేది లేని నగరంగా, పంచాయతీలు లేని నగరంగా, సెటిల్మెంట్లు అనేవి లేని నగరంగా, ఎవరికి ఎక్కడ అవసరం ఉన్నా అందుబాటులో ఉండేటట్లు, ఎవరికి ఏ సాయం కావాలన్నా చేసేటట్లుగా గద్దె రామ్మోహన్ గారు పాలన సాగించారు. కాబట్టే ఆయన్ని మళ్ళీ మళ్ళీ ఎన్నుకుంటారు. మళ్ళీ ఇవాళ ఈ విజయవాడ నగరానికి ఎమ్మెల్యే అయ్యేది గద్దె రామ్మోహన్ గారే. మరి మన ప్రభుత్వం తెలుగుదేశం జనసేన సంకీర్ణ ప్రభుత్వమే అని తెలియజేస్తూ, తప్పకుండా అందరూ కూడా ఈ సంక్షేమ కార్యక్రమాలన్నీ తెలుసుకుని, మరి అభివృద్ధి మనం వస్తే ఎలాంటి అభివృద్ధి ఉంటుందో మళ్ళీ మళ్ళీ తెలుసుకుని అత్యధిక మెజారిటీతో మళ్ళీ కోలుకోని విధంగా ఈ రోజున ఇక్కడ ఉన్న మన ఎదురు పార్టీని అయితే కానీ వైసీపీ పార్టీని తరిమి కొట్టాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, జై బీసీ, జై హో బీసీ, అదేవిధంగా జై జనసేన తెలుగుదేశం ప్రభుత్వం, జై చంద్రబాబు నాయుడు గారు, జై జై గద్దె రామ్మోహన్ గారు.